ఈ రోజు మనం బాపట్ల నియోజకవర్గ తీర్పును ఒక ఫొరెన్సిక్ ఎక్స్రే లాగా చూడబోతున్నాం. ఇది కేవలం గెలుపోటముల కథ కాదు, పాలనకు, ప్రజల ఆకాంక్షలకు, క్షేత్రస్థాయి వాస్తవాలకు మధ్య ఉన్న సంబంధాన్ని సంఖ్యల రూపంలో అర్థం చేసుకునే ప్రయత్నం. బాపట్ల తీర్పును ఒక పాఠంగా తీసుకుని పాలనా వ్యవస్థలను ఎలా మెరుగుపరచవచ్చో చూద్దాం. సరే, ఈ విశ్లేషణలో మనం ఏం చూడబోతున్నామో ఒకసారి చూద్దాం. ముందుగా బాపట్ల తీర్పులో వచ్చిన ఆశ్చర్యకరమైన మార్పు అనే రహస్యాన్ని ఛేదిస్తాం. ఆ తర్వాత డిటెక్టివ్లా మారి ఆ 43,000 ఓట్ల స్వింగ్ వెనుకున్న కథ ఏంతో తెలుసుకుందాం. అక్కడి నుంచి ప్రజల సమస్యలు విని, ఒత్తిడిలో ఉన్న వ్యవస్థను అర్థం చేసుకుని మళ్లీ వాళ్లతో కనెక్ట్ అవ్వడానికి ఒక బ్లూ ప్రింట్ తయారు చేస్తాం. చివరగా అసలు సుపరిపాలన అంటే ఏంటో చర్చిద్దాం. అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. బాపట్ల తీర్పులో వచ్చిన అనూహ్యమైన మార్పు. ఇది కేవలం ఒక ఓటమి కాదు, ఓటర్ సెంటిమెంట్లో ఎంత పెద్ద మార్పు రాగలదో చెప్పడానికి ఇదొక పర్ఫెక్ట్ కేస్ స్టడీ. కొత్త రోడ్లు వేశారు, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టారు, 3 సార్లు గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు. మరి అంతా బాగుంది అనుకుంటున్న టైంలో ఒక పార్టీ ఎందుకింత ఘోరంగా ఓడిపోయింది? ఈ ప్రశ్నే మనల్ని మరింత లోతుగా విశ్లేషించేలా చేస్తుంది. ముందుగా మనం మాట్లాడుతున్న ప్రాంతమేంటో చూద్దాం. ఇది బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గం నంబర్ 92. ఇక్కడ ఎక్కువగా వ్యవసాయం, దానికి సంబంధించిన పన్నుల మీద ఆధారపడి బతుకుతారు. పట్టణ వాతావరణం కూడా కొంత ఉంటుంది. ఈ నియోజకవర్గంలో బాపట్ల, పిట్టలవానిపాలెం, కార్లపాలెం మండలాలున్నాయి. ఇక్కడి ప్రజల బతుకుదెరువు అంతా ఈ నేలతోనే ముడిపడి ఉంది. ఈ మొత్తం విశ్లేషణకు గుండెకాయలాంటిది ఈ నంబర్, సుమారుగా 43,000. 2019 ఎన్నికల నుంచి 2024 ఎన్నికల మధ్య ఓట్ల సరళిలో వచ్చిన మార్పు ఇది. ఇది కేవలం ఒక అంకె కాదు, వేలాది మంది ప్రజల ఆలోచనల్లో, వాళ్ల ప్రాధాన్యతల్లో వచ్చిన మార్పుకు ఇదొక ప్రతిబింబం. ఈ మార్పు ఎందుకొచ్చిందో అర్థం చేసుకోవడమే మన లక్ష్యం. సరే, ఇప్పుడు మనం దర్యాప్తు మొదలు పెడదాం. ఈ 43,000 ఓట్ల స్వింగ్ వెనక ఉన్న కథేంటో తేలుద్దాం. ఈ సంఖ్యలు కేవలం లెక్కలు కావు, అవి ప్రభుత్వ వ్యతిరేకత గురించి, మారుతున్న ఓటరు ప్రాధాన్యతల గురించి, గ్రౌండ్లో మారిన రాజకీయ సమీకరణాల గురించి చాలా స్పష్టమైన కథ చెబుతున్నాయి. ఈ చార్ట్ చూడండి, కథ మొత్తం ఒకే ఫ్రేమ్లో కనిపిస్తుంది. 2019లో వైసీపీ 15,000కు పైగా ఓట్ల ఆధిక్యంతో గెలిచింది. సరిగ్గా 5 ఏళ్లు తిరిగేసరికి 2024లో సీన్ పూర్తిగా రివర్స్ అయింది. టీడీపీ 27,000కు పైగా ఓట్ల భారీ మెజారిటీతో గెలిచింది. ఇది మామూలు మార్పు కాదు, ఒక రాజకీయ భూకంపం లాంటిది. ఈ మార్పును అర్థం చేసుకోవాలంటే మనం వ్యూహాత్మకంగా పరిస్థితిని చూడాలి. బలాలేంటి? బాపట్లను కొత్త జిల్లాగా చేయడం, కొత్త హాస్పిటల్, మెడికల్ కాలేజీ కట్టడం, ఇవన్నీ ప్లస్ పాయింట్సే. మరి బలహీనతలు? సొంత ఓటు బ్యాంక్ అయిన రెడ్డి సామాజిక వర్గాన్ని నిర్లక్ష్యం చేయడం, ఏళ్ల తరబడి ఉన్న నీటి సమస్యను పట్టించుకోకపోవడం, సిట్టింగ్ ఎమ్మెల్యేపై ప్రజల్లో అలసట, ఈ బలహీనతల వల్లే చేసిన మంచి పనులను కూడా సరిగ్గా ప్రచారం చేసుకోలేకపోయారు. అదే టైంలో టీడీపీ నుంచి బలమైన అభ్యర్థి రావడం, పొత్తులు మారడం లాంటి సవాళ్లు కూడా ఎదురయ్యాయి. కాబట్టి ఓటమికి అసలు కారణాలను ఒక్కసారి చూద్దాం. 1. పార్టీకి వెన్నెముకలాంటి రెడ్డి సామాజిక వర్గాన్ని దూరం చేసుకోవడం. 2. ముఖ్యంగా నీటి కొరతలాంటి ఏళ్లనాటి సమస్యలను పరిష్కరించలేకపోవడం. 3. టీడీపీ అభ్యర్థి క్షేత్రస్థాయిలో చాలా దూకుడుగా ప్రచారం చేయటం. వీటికి తోడు బ్రాహ్మణుల మద్దతు తగ్గడం, 3 సార్లుగా ఉన్న ఎమ్మెల్యేపై ప్రజల్లో వ్యతిరేకత రావటం. ఇవన్నీ కలిసి ఓటమికి దారితీశాయి. ఇప్పుడు మనం క్షేత్రస్థాయిలోకి మరింత లోతుగా వెళ్దాం. ఎన్నికల ఫలితాలు ఎప్పుడూ ఢిల్లీలోనో అమరావతిలోనో డిసైడ్ అవ్వవు. గల్లీలో ఉన్న సమస్యలే వాటిని నిర్దేశిస్తాయి. దీన్నే మనం గ్రీవెన్స్ హీట్ మ్యాప్ లేదా అసంతృప్తి మ్యాప్ అని పిలుద్దాం. బాపట్లలోని వేరువేరు ప్రాంతాల్లో ప్రజల అసంతృప్తి ఏ స్థాయిలో, ఏ అంశాలపై ఉందో ఇది చూపిస్తుంది. ఈ వాక్యం చాలా ముఖ్యం. నీటి కొరతలాంటి దీర్ఘకాలిక సమస్య అధికారంలో ఉన్నవాళ్లకి స్లో పాయిజన్ లాంటిది. ఇది కేవలం సౌకర్యానికి సంబంధించిన విషయం కాదు, ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించినది. ప్రజాస్వామ్యంలో ప్రతీ గొంతుకను వినడం, వారి సమస్యలకు బాధ్యతాయుతంగా స్పందించడం మన రాజ్యాంగం మనకిచ్చిన ప్రాథమిక విధి. ఈ హీట్ మ్యాప్ను జాగ్రత్తగా చూద్దాం. బాపట్ల టౌన్లో సమస్యలు వేరు. దీర్ఘకాలంగా నీటి సమస్య, ట్రాఫిక్, యువతకు ఉద్యోగాలు ప్రధానమైనవి.
అదే పిట్టలవానిపాలెం లాంటి పల్లెటూళ్లకి వెళితే సాగునీటి కష్టాలు, అధ్వానమైన రోడ్లు ప్రజలను ఇబ్బంది పెట్టాయి. కార్లపాలెంలో అయితే మంచి హాస్పిటల్, స్కూల్ లేకపోవడం, మంచినీటి కుళాయిలు లేకపోవడం పెద్ద సమస్యలు. సమస్యలు వేరైనా వాటి వెనుకున్న అసంతృప్తి ఒకటే, ముఖ్యంగా నీళ్లు. సరే, ప్రజల సమస్యలేంటో మనకు తెలిసింది. కాని అధికార పార్టీ ఆ సమస్యలకు ఎందుకు సరైన రీతిలో స్పందించలేకపోయింది? సమాధానం కావాలంటే మనం పార్టీ అంతర్గత వ్యవస్థలను, వాళ్ల వ్యూహాత్మక సామర్థ్యాలను విశ్లేషించాలి. దీనికోసం కొన్ని పద్ధతులను వాడదాం. రాజకీయ వ్యూహాన్ని అర్థం చేసుకోవడానికి కొన్నిసార్లు మనం మన సంస్కృతి నుంచే ప్రేరణ పొందొచ్చు. దీన్నే చతుర్ముఖ సిద్ధాంతం అంటారు. అంటే 4 ముఖాల వ్యూహమన్మాట. 1. శివుడిలా ఫేక్ న్యూస్ను, తప్పుడు ప్రచారాన్ని నాశనం చెయ్యాలి. 2. విష్ణువులా మన కోర్ మెసేజ్ను, సిద్ధాంతాన్ని కాపాడుకోవాలి. 3. బ్రహ్మలా కొత్త ప్రచార పద్ధతులను, జనంలోకి వెళ్లే మార్గాలను సృష్టించాలి. 4. దుర్గలా మన ఓటర్లను ప్రతిపక్షాల ప్రభావం నుంచి రక్షించుకోవాలి. ఇప్పుడు మనం ఈ VRINO ఆడిట్ను చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే మీ దగ్గర ఉన్న ఆయుధాలేంటి, వాటిని సరిగ్గా వాడుతున్నారా లేదా అన్నది ప్రశ్న. ఇక్కడ చూడండి, హాస్పిటల్ లాంటి మంచి పనులు చేశారు, అవి విలువైనవే. కాని ప్రజలకు అత్యవసరమైన నీళ్ల సమస్యను పరిష్కరించడంలో, దానికి సంబంధించిన వ్యవస్థను సరిగ్గా నడపడంలో పార్టీ బలహీనంగా ఉంది. మంచి పనులు చేసినా వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లే సరైన వ్యవస్థ లేకపోయింది. ఇక్కడ మనం మొత్తం విశ్లేషణను ఒకే చోట చూస్తున్నాం. ఒకవైపు పార్టీ లోపల సమస్యలపై స్పందన చాలా నెమ్మదిగా ఉంది, కేడర్ మధ్య సమన్వయం లేదు. మరోవైపు బయట ప్రత్యర్థి బలంగా పుంజుకుంటున్నాడు, కుల సమీకరణాలు మారుతున్నాయి, ఫేక్ న్యూస్ వేగంగా వ్యాపిస్తోంది. ఈ రెండు కలిసేసరికి ఓటమి ఖాయమైపోయింది. సరే, ఇప్పటిదాకా సమస్యలను విశ్లేషించాం. ఇప్పుడు పరిష్కారాల గురించి మాట్లాడదాం. పోగొట్టుకున్న నమ్మకాన్ని మళ్ళీ ఎలా సంపాదించాలి, నియోజకవర్గాన్ని తిరిగి ఎలా గెలుచుకోవాలి? దీనికోసం ఒక స్పష్టమైన, ఆచరణీయమైన యాక్షన్ ప్లాన్ కావాలి. దానిపైనే ఇప్పుడు దృష్టి పెడదాం. ఇది చాలా కీలకమైన ప్రశ్న. 43,000 ఓట్ల భారీ తేడా, ఇది చిన్న విషయం కాదు. ఇంత పెద్ద గ్యాప్ని పూడ్చి మళ్లీ జనంలోకి వెళ్లాలంటే ఏం చేయాలి? ఇది పెద్ద సవాలే, కాని సరైన వ్యూహంతో అసాధ్యం కాదు. సమాధానం ఈ బ్లూప్రింట్లోనే ఉంది. పరిష్కారం ఒకే దారిలో లేదు, బహుముఖ వ్యూహం కావాలి. ఒక్కో వర్గానికి ఒక్కో రకమైన అప్రోచుండాలి. యువత దగ్గరికి ఉద్యోగమేళాలు, స్కిల్ ట్రైనింగ్తో వెళ్లాలి. మహిళల దగ్గరికి పెన్షన్లు, ఇళ్ల పట్టాల హామీతో వెళ్లాలి. రైతుల కోసం సాగునీటి ప్రాజెక్టులు, రైతు భరోసా గురించి మాట్లాడాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల కోసం సబ్ ప్లాన్ నిధుల గురించి చెప్పాలి. వీటన్నింటికన్నా ముఖ్యంగా కేడర్ను యాక్టివేట్ చేసి బూత్ కమిటీలను మళ్లీ బలోపేతం చెయ్యాలి. మాటలు కాదు, చేతలు కావాలి, అది కూడా చాలా వేగంగా. ఇక్కడ వెంటనే వేగవంతం చెయ్యాల్సిన 3 ప్రధాన ప్రాజెక్టులు ఉన్నాయి. 1. సురక్షితమైన మంచినీరు, 100 రోజుల లక్ష్యంతో ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్లివ్వాలి. 2. కొత్త 500 పడగల ఆస్పత్రిని వెంటనే పూర్తిస్థాయిలో పనిచేసేలా చూడాలి. 3. రైతు భరోసా, చిన్న నీటిపారుదల పథకాలను వెంటనే అమలు చెయ్యాలి. ఇలా జనానికి వెంటనే కనిపించే మార్పులు విశ్వసనీయతను తిరిగి నిలబడతాయి. ఫైనల్గా హైకమాండ్కి ఇవ్వాల్సిన నివేదిక ఇదే. బాపట్ల ఫలితం ఒక వార్నింగ్ బెల్. పాత ముఖాలతో ఇక లాభం లేదు. తదుపరి ఎన్నికల్లో కొత్త అభ్యర్థి కావాలి. దాంతోపాటు మొత్తం ప్రచార వ్యూహాన్నే మార్చాలి. ప్రజల సమస్యలే కేంద్రంగా ఒక తీవ్రమైన టర్న్ అరౌండ్ ప్రచారాన్ని మొదలుపెట్టాలి. మనం ముగింపుకు వస్తున్నాం. బాపట్ల మనకొక పెద్ద పాఠం నేర్పుతోంది. సుపరిపాలన అంటే కేవలం రోడ్లు, బిల్డింగులు కట్టడం కాదు. ప్రజల గొంతు వినడం, వాళ్ల అభిప్రాయాన్ని గౌరవించడం, వాళ్ల సమాచారాన్ని, వాళ్ల ప్రైవసీని కాపాడ్డం కూడా సుపరిపాలనలో భాగమే. భారతదేశ DPDP ఫ్రేమ్వర్క్ కూడా ఇదే చెప్తోంది. ప్రజల అనుమతి లేకుండా వారి డేటాను వాడటం చట్టవిరుద్ధం. ప్రజల తీర్పు ఒక గెలుపో ఓటమో కాదు, అదొక మిషన్కు మార్గనిర్దేశం చేసే ఆదేశం. కాబట్టి ఈ మొత్తం విశ్లేషణ నుంచి మనం నేర్చుకోవాల్సిన అస్సలు సిసలైన పాఠం ఒక్కటే. జాతీయ రాజకీయాలు గాలిని సృష్టించగలవేమో గాని ఎన్నికల్లో గెలుపునిచ్చేది మాత్రం స్థానిక సమస్యల పరిష్కారమే. ప్రజల రోజువారీ కష్టాలను తీర్చగలిగినప్పుడే నిజమైన విజయం సాధ్యమవుతుంది. అందుకే మేమెప్పుడూ అంటాం, ఎన్నికలంటే పాలన కోసం చేసే డేటా ఇంజనీరింగ్. ఎన్నికలను కేవలం ఒక రాజకీయ పోటీగా చూడకూడదు. ప్రజా జీవితాన్ని మెరుగుపరచడానికి, వాళ్ల ఫీడ్బ్యాక్ను సేకరించడానికి ఇదొక డేటా ఆధారిత ప్రక్రియ. ప్రతి ఓటు ఒక ఫీడ్బ్యాక్,
ప్రతి సమస్య ఒక మార్పుకు అవకాశం. మీరు ప్రజల కేంద్రీకృత నాయకుడిగా ఎదగాలనుకుంటే, మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చెయ్యాలనుకుంటే, blueprintstrategies.ai ని mgr@blueprintstrategies.ai వద్ద సంప్రదించండి లేదా 0804-204-1602కు కాల్ చేయండి. పాలిటిక్స్కి అతీతమైన లక్ష్యం.